సార్ చెప్పండి, గతంలో పార్లమెంట్ ఎన్నికలు మీరు తనతో పోటీ పడ్డారు, తను మీతో పోటీ పడ్డారు. తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాధవిలత గారు కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు తన వాయిస్ని పెంచుతున్నారు. ఎందుకోసం అంటారు? ఏం లేదు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆమె రాజకీయం మొదలుపెట్టింది. నేను ఒక్క మాట చెప్తున్నా మధు, ఆమె ఎలాంటి నాయకురాలంటే ఈ హైదరాబాద్కు కేవలం మత ఘర్షణలు ఎట్లా జరగాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా రెండు మతాల మీద కానీ రెండు వర్గాల మీద కానీ ఎట్లా వాళ్ళ లోపల ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలి అన్నది ఆమె అభిమతం. ఇవాళ ఆమె నగరానికి రాజకీయాలకు ఆమె ఒక చీడ పురుగు ఐటమ్ లేడీ, ఆమె ఒక పెద్ద ఐటమ్ లేడీ. ఆమెకు నేను చెప్తున్నా, నేను ఐటమ్ లేడీ అని ఎందుకు అంటున్నా అంటే రాజకీయాల లోపల విషయాన్ని అర్థం చేసుకొని రాజకీయ కోణంలో మాట్లాడాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే రెచ్చిపోతుంటుంది, రెచ్చిపోయి ఏదో అక్కడ ఊగిపోతుంటుంది. దేశంలో రాష్ట్రంలో ఈమె మీదికే నుంచి ఈమెనే అన్ని భుజం మీద మోస్తున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో ఈమె అడ్డుకున్నట్టు. ఈమె ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్ట్ ఈమె. ఎట్లా అని అంటే ఒక కళాకారులు పాత్ర ఎట్లా పోషిస్తారు, ఆ పాత్ర పోషించే వరకే. ఏదైనా వస్తే కేవలం మైక్ల ముంగటనే ఈమె మాట్లాడిపోవడమే. కానీ ఈమె పెద్ద ఐటమ్ లేడీ ఈమె. ఈమెకు అసలు రాజకీయాలలో విలువలు లేవు, మానవీయ కోణం లేదు ఈమె దగ్గర. కేవలం ఎట్లా నేను పబ్లిసిటీలో ఎట్లా వస్తా, మీడియాలో ఎట్లా అట్రాక్ట్ అవుతా, ఇదే ఆమె యొక్క ఆలోచన. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇంత ముందు కాలంలో ఇక్కడ బంజారా హిల్స్లో ఒక టెంపుల్ దగ్గర ప్రభుత్వాన్ని తీసేస్తున్న క్రమంలో ఆమె వెళ్ళి వర్షం వస్తున్నా సరే అక్కడికి వెళ్ళి దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, టెంపుల్ కావాలని చెప్పేసి అందరితో కలిసి పోరాడింది. అంటే ఇటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు మాధవిలత టెంపుల్ని పరిరక్షించుకోవాలన్నది ఓకే, అది మంచి పనే. నువ్వు అది ఎట్లుంటుంది అని అంటే ఒక సమస్య మీదకి నువ్వు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గంలో నువ్వు మాట్లాడాలి తప్ప ఆ సమస్యను మరింత రెచ్చగొట్టే విధంగా, అంటే విద్వేషాలను పెంచి పోషించే విధంగా ఆమె వైఖరి ఉంటుంది. నేను అదే చెప్తున్నా, అందుగురించే ఈమె ఐటమ్ లేడీ అంటున్నా. ఈమె ఏందనంటే ఒక నూతనమైనటువంటి కోణం తీసుకొని ఏదో ఒక ఎట్లా అని అంటే అబ్బా నేనే మొత్తం సర్వం నేనే పోరాడతా. అసలు నువ్వు ఒక్కటి సామాజిక స్పృహ అన్న ఆలోచన వస్తే ఆమె నా తర్వాతనే అన్న హజారే అంటుంది. ఈమె మాటలు వాళ్ళ లైన్, బీజేపీ లైన్ కాదు, ఆమె సొంత లైన్ ఇది. ఏంటి అనంటే మీడియాకి అట్రాక్షన్, ప్రజల్లో ఒకటి ఏమి చేయకుండా ఈ మాటల గారడి చేసి నేను ఒక పెద్ద నాయకురాలిగా అనిపించుకోవాలన్నది లెక్క ఆమె.